హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అలాగే ఈరోజు వచ్చేసి మీతో కొద్దిసేపు మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా మంచి ధైర్యం ఇస్తారు. ఏది కొంచెం చిన్న సమస్య ఉందని కొద్దిగా బాధగా ఉన్నా కూడా మీరు పెట్టే కామెంట్స్ రూపంలో మీరు ఇచ్చే చిన్న 4 అక్షరాలు రాసి అలా బాగుంటుంది, ఏ ప్రాబ్లం కాదనే చిన్న చిన్న పదాలైనా కూడా ఎంతో ధైర్యం ఇస్తాయి అవి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను ఒక వీడియో షేర్ చేశాను కదా, షార్ట్ వీడియో. ఈ మధ్య వీడియోలు చేయట్లేదు, కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను. అలాగే మా ఆయనకు వచ్చేసి కొంచెం చెయ్యికి సర్జరీ చేశారు అనేసి దానికోసం అందరూ చాలామంది ఏమైందక్క, ఎందుకు అలా అయింది, ఏం ప్రాబ్లం అయింది అని చెప్పేసి అందరూ అడుగుతున్నారండి. ఇన్ని రోజులు వీడియో చేయడానికి కుదరలేదు, కొద్దిగా ప్రాబ్లమ్స్లోనే ఉండి టైం అస్సలు కుదరలేదు, కొంచెం హాస్పిటల్ అని ఆరోగ్యం బాగలేక. అలాగే ఎందుకు అలా జరిగిందంటే అండి, మాకైతే చికెన్ సెంటర్ ఉందని చెప్తూ ఉంటాను కదా నేను. అక్కడ ఇంకా మా ఆయన వర్క్ చేస్తారనమాట. అలా వర్క్ చేసేటప్పుడు చేతికి అనేది కత్తితో తగిలింది, అది కట్ అయిందనమాట. కొద్దిగా వేలు అనేది అది ఇట్లా వేలుకి అనేది ఇంత కట్ అయిపోయింది. అది కట్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయిందనమాట. బ్లడ్ నిలవలేదు అసలు. అందుకోసం ఇంకా సర్జరీ చేయాలని చెప్తే ఇంకా సర్లే అని చెప్పేసి చేయించేసాము. అయిపోయింది, బాగుందండి. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ కొన్ని రోజులైతే రెస్ట్ తీసుకోమన్నారు. 5 కుట్లు అయితే పడినాయి, ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదండి. కానీ మన యూట్యూబ్ అయితే అస్సలు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా సంవత్సరం కూడా కాలేదండి. అయినా కానీ ఇంత ప్రేమ అభిమానము యూట్యూబ్ నుంచి ఇంత నాకు అసలు మాటల్లో ఎలా చెప్పాలో కూడా అర్థం కావలేదండి. అంత సంతోషంగా అనిపిస్తుంది. చాలామంది అసలు ఏమైంది అక్క, అన్నకి ఏం జరిగింది, అది ఎలా, ఎందుకు అలా వీడియో పెట్టావు, ఏం ప్రాబ్లమ్స్ అయ్యాయి, కొద్దిగా క్లియర్గా చెప్పక్క అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే కాల్ కూడా చేశారనమాట, ఏమైందో చెప్పండి అక్క, ఎందుకు అలా అనేసి. ఇంకా ఇలా అయితే జరిగిందండి. ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. కానీ ఇంకా ఆ రోజు బాధకి అలా పెట్టేసాను అనమాట వీడియో. ఎందుకంటే మన ఎదురు చూస్తూ ఉంటారు కదా మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ. సడన్గా మనం వీడియోస్ ఆఫ్ చేసామనుకో ఏమైందో, వీడియోస్ పెట్టలేదు అని అనుకుంటాం కదా. అందుకోసం అయితే నేను ఇంకా చిన్న షార్ట్ రూపంలో అయితే చెప్పాను. అలాగే ఇంకొక విషయం అండి, అది ఏ రోజు జరిగిందంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన రోజే అండి. ఇంకా అది కాక మా చిన్నమ్మాయి కూడా 10th క్లాస్ చదువుతుందనేసి అంతకుముందు ఎగ్జామ్స్ అప్పుడు చెప్పేదాన్ని కదా లైవ్లో. అలాగా మీ అందరూ కూడా చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. బాగా ఎగ్జామ్స్లో బాగా రాసి తర్వాత మంచి మార్కులతో వస్తుందనేసి మీ బ్లెస్సింగ్స్ అన్నీ తనకు వచ్చి మంచి మార్కులతో పాస్ అయిందండి. అలాగే స్కూల్ ఫస్ట్ కూడా వచ్చింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముందర 10 మందిలో గ్రేడ్ అంటే మనకు చాలా హ్యాపీ కదా. మనం పిల్లల కోసమే ఇంత చేస్తూ ఉంటాము. అది ఎలాగో మనకైతే అవన్నీ ఎలాగో కుదరలేదు. ఇప్పుడు మన పిల్లలన్నా మంచిగా చదువుకొని 10 మందిలో పలానా వాళ్ళ పిల్లలు ఇలా వచ్చారు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అందుకోసం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి స్కూల్ ఫస్ట్ రావడము. అలాగా ఆ రోజే అండి, ఒకరోజు ఒకటే రోజే నాకు బాధ రూపము సంతోషం అన్నీ కలిగినాయి. కానీ అది తప్పదు కదా, ఏ టయానికి ఏం జరుగుతాయో తెలియదు అసలు మనకు జీవితము. సడన్గా ఆ రోజు అలా అయిపోయిందనమాట. ఇంకొక గంటకి వస్తాయి రిజల్ట్స్ అని అనుకున్నాము. ఇంకా సడన్గా అలా అయిపోయింది. ఇంకా సర్లే అనేసి అప్పటికప్పుడుకి వెళ్ళిపోయి హాస్పిటల్కి ఇంకా అదంతా చేయించేసామన్నమాట. ఇప్పటికైతే అంతా క్లియర్ అయిపోయిందండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకొన్ని రోజులు రెస్ట్ మాత్రం తీసుకోవాలి. మీ అందరికీ ఒకసారి ఇలా చెప్దామనేసి ఇలా అయితే వచ్చానమాట మీ ముందుకు చెప్పడానికి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్. అసలు మనం ఒకరు అని పేరు చెప్పట్లేదు, చాలామంది సపోర్ట్ ఇచ్చారనమాట. మీరిచ్చే ఈ చిన్న చిన్న కామెంట్సే నాకైతే ఎంతో ధైర్యం ఇచ్చాయన్నమాట. ఎక్కడో ఉండి మనము ఎక్కడెక్కడో ఉన్నాము, అసలు ఏ రోజు మనం కలిసింది లేదు, మాట్లాడుకోయింది లేదు. కానీ యూట్యూబ్ ద్వారా ఇంతగా ఒక యూట్యూబ్, ఒక సెల్ నుంచి ఇంత ప్రేమ అభిమానం మనకి దొరుకుతుంది అంటే అసలు ఎంత ధైర్యం తెలుసా అండి. మీరు ఇచ్చే కామెంట్స్ చూసి చాలా సంతోషం అనిపించింది.
ఎంత బాధ ఉన్నా కూడా ఆహా మన వాళ్ళు ఉన్నారు, మనకంటూ ఒక మాట చెప్పేవాళ్ళు ఉన్నారు అనేది అనిపించింది అనమాట. మనకి ఏదో డబ్బు అది ఇది కాదు కదా ఫ్రెండ్స్. ఒక చిన్న మాట ఏమవుతుందిలే ధైర్యంగా ఉండు అని చిన్న మాటే మనకి ఎంతో ధైర్యము. అలాగా మనకి యూట్యూబ్లో అయితే ఆ ధైర్యం అయితే ఎంతో ఇచ్చింది ఫ్రెండ్స్. అసలు చాలా చాలా సంతోషం. యూట్యూబ్కి అయితే ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది. ఒకప్పుడు నేను యూట్యూబ్ చూసేదాన్ని, ఏదో ఊరికే అలా చూసుకుంటూ ఉండేదాన్ని అంతే. నాకు ఎక్కువ సెల్లు టచ్ కూడా లేదు, యూట్యూబ్ అనేది కూడా తెలియదు ఫస్ట్లోను. నేనంతా ఒక 2 ఏళ్ళ నుంచినే యూట్యూబ్ ఎక్కువగా చూస్తూ ఉండేది. కానీ అదే ఎప్పుడన్నా వీడియోస్ చూసేటప్పుడు అనిపించేది యూట్యూబ్ ఇంత పెద్ద గొప్ప, మాకు మంచి రిజల్ట్ వచ్చింది, మంచిగా ఇస్తా ఉన్నారు, మంచిగా ఉంది అని చెప్పేసి అనేవాళ్ళు. అబ్బా! సెల్లులో, యూట్యూబ్‌లో ఏముంటుంది ఇంత సపోర్ట్ అని అనుకునేదాన్ని. ఇప్పుడు నేను సంవత్సరం కూడా కాలేదు యూట్యూబ్‌లోకొచ్చి, కానీ మంచి సబ్స్క్రైబర్స్ బాగా అందరూ వచ్చారు. చాలామంది మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. చిన్న చిన్న కామెంట్స్‌లోని ఎంతో మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అప్పుడు అనిపించిందనమాట నాకు. అవును కదా! ఒకప్పుడు వాళ్ళు అంటూ ఉండ్రి కదా! ఇట్లా వీడియోస్ రూపంలో పెడితే చాలా మంచి సపోర్ట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటూ ఉండ్రి కదా! ఇప్పుడు అది నాకు అర్థమైందనమాట. ఏమని అంటే ఇంత మంచి సపోర్టు యూట్యూబ్లో అయితే ఉంది కదా! మనం ఎక్కడో ఉన్నా కూడా చిన్న చిన్న మాటల వల్లే కానీ మనకి ఇంత సపోర్ట్ వస్తుంది అని అనిపించింది. అయినా కూడా యూట్యూబ్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతో మంచి ఇది ఇచ్చేసిందనమాట. మనకి పెద్ద గిఫ్ట్ అనమాట యూట్యూబ్ మనకి ఇవ్వడం ఇది. మా పాప అయితే మంచి మార్క్స్‌తో అయితే, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మంచి మార్క్స్‌తో అయితే స్కూల్ ఫస్ట్, తర్వాత అంతా బాగా వచ్చిందండి. చాలా సంతోషము. అలాగే మీ బ్లెస్సింగ్స్ ఇంకా తనకి కావాలని కోరుకుంటున్నా నేను. ఎందుకే అంటే తను ఇంకా ముందుకెళ్ళాలి కదా! చాలా ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో అదే సంతోషంతోనూ ఇంకా ముందుకెళ్ళాలి, ఒక మంచి స్థాయికి రావాలని చెప్పేసి అయితే మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా పాపకి. ఎందుకంటే బ్లెస్సింగ్స్ వల్ల కొద్దిగా అయినా మనకి మంచి అనేది ఉంటుంది కదా! అప్పుడు కాలంలో పెద్దవాళ్ళు అనేవాళ్ళు బ్లెస్సింగ్స్ వల్ల కూడా మనకి మంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి, అలాగా మీరు చిన్న బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల తనకి మంచి సపోర్ట్ వస్తుంది. నాకు అదే అనిపించింది. చాలామంది అసలు ఎంతమంది చెప్పేవాళ్ళు అప్పుడు 10th క్లాస్ లైవ్లో ఉన్నప్పుడు ఇట్లా ఎగ్జామ్స్ రాసేకి వెళ్తుందంటే గిన మంచిగా వస్తాయండి, మంచిగా రాయమని కంగ్రాచులేషన్ చెప్పక్క, మంచిగా మార్క్స్ వస్తాయి, బాగుంటుంది, మంచిగా చదువుకోమని చెప్పి ఎంతమంది చెప్తూ ఉండ్రి. అవన్నీ కూడా మా పాపకు చూపించేదాన్ని. మీరు ఇచ్చే కామెంట్స్ కానీ, మీరు లైవ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పేవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా చూపించేదాన్ని అనమాట. చూడండి అమ్మ ఇలా ఎంత మంచిగా చెప్తూ ఉన్నారు, ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళు ఎంత మంచి సపోర్ట్ ఇస్తున్నారు మనకు. ఇలా మంచిగా చదువుకోమని చెప్పక్క అంటున్నారు, కంగ్రాచులేషన్ చెప్తున్నారు, ఎంత బాగుంది అనేసి. అది మా పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడతాను అనమాట. అవును చూడమ్మా, ఎక్కడో ఉన్నా కూడా మనము ఇంత మంచిగా యూట్యూబ్ నుంచి కలిసి ఇంత మంచిగా ప్రేమగా అభిమానంగా మాట్లాడిస్తారు అని చెప్పేసి అనేవాళ్ళు మా పిల్లలు కూడా. అలాగా అండి, చాలా చాలా సంతోషం అండి. మీ అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ కూడా కొద్దిగా కోలుకోలేకున్నా అండి, ఎందుకంటే నాకు కూడా హెల్త్ బాగాలేకున్నట్లుంది. ఎందుకంటే కొద్దిగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అవి ఇవి అన్నీ చూసి కొద్దిగా టెన్షన్ ఎక్కువగా అయిపోయిందనమాట నాకు కూడా. వాళ్ళకి అలా చూడడం వల్ల ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదండి, కొంచెం కోలుకోవాలి అంతే, అంతకు మించి ఏం లేదు. అలాగే మీ అందరూ కూడా మా ఆయనకి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా బాగైపోయి కోలుకోవాలి అనేసి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా అందరిపైన ఉండాలి, మా పిల్లలకు కానీ మాకు కానీ. చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్, మీ అందరూ ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు. అలాగే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి, కొద్దిగా హెల్త్ బాగాలేదు కదా. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతూ ఉన్నారు కదా ఏమైందమ్మా ఎందుకు అనేసి. మీ అందరికీ కొద్దిగా ఇలా చెప్దాం ఒకసారి, చెప్తే మీకే తెలుస్తుంది కదా అవునా ఇలా ఉంది అనేసి. ఆ చిన్న షార్ట్ రూపంలో చెప్దామంటే ఇంత పెద్ద విషయం చెప్పేకి రాదు కదా ఫ్రెండ్స్ అక్కడ. అందుకోసం అయితే నేను ఇంకా కొద్దిగా లాంగ్ వీడియో చేసి మీతో ఒకసారి మాట్లాడినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా ఈ వీడియో అయితే చేశాను అనమాట. యూట్యూబ్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతమంది ఇంత మంచి కామెంట్స్ ఇవ్వడము, ఇంత మంచిగా అడగడము. మనకి యూట్యూబ్లోకి వస్తే డబ్బే సంపాదిస్తారు కాదు, ప్రేమ అభిమానం అనేది చాలా సంపాదిస్తామండి. అది చాలు. డబ్బు అనేది కావాలి కానీ ప్రతిదానికి డబ్బే అవసరం లేదు కదా.
ఈ ప్రేమ అభిమానం అనేది ఉంటే మనం ఎంత ముందుకైనా వెళ్తాము. నాకైతే అదే అనిపించిందండి. డబ్బు కాదు, ప్రేమ అభిమానం అనేది చాలా దొరుకుతుంది యూట్యూబ్లో అనేది. నాకైతే చాలా తృప్తి అనిపిస్తుందండి. ఇంత పెద్ద ఫ్యామిలీలో నేనున్న, ఇంతమంది సపోర్ట్ ఉన్నారు నాకు. ఏది చిన్న విషయం ఇలా ఉంది అన్నా కూడా వాళ్ళు చిన్న చిన్న కామెంట్స్ రూపంలోనే ఎంతో పెద్ద సపోర్ట్ ఇచ్చారు అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకెక్కువ వీడియో అయిపోతుంది, నేను చెప్పాల్సినంత చెప్పాను అనుకున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. మళ్ళీ మంచి వీడియోతో మీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.